వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. జల్ భగీరథి పథకం నిర్మాణ పనులపై వచ్చిన సోషల్ మీడియా ఆరోపణలపై విచారణ చేపట్టిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా పొన్నారం గ్రామంలో జల్ భగీరథ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్. చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేపట్టిన ఏసీపీ వెంకటేశ్వర్లు పోలీస్ స్టేషన్లోని రికార్డులను సీసీ ఫుటేజ్లను పరిశీలించి తగు సూచనలు చేసిన ఏసీపీ. మంచిర్యాల నియోజకవర్గం మరియు కాశీపేట మండల పరిధిలో విజయం సాధించిన గ్రామ పంచాయతీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను సన్మానించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 130 మంది లబ్ధిదారులకు 1,38,16,008 రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసిన 40 మంది లబ్ధిదారులకు 10,97,500 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఆడపడుచు తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుందని, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని, పేదింటి యువతుల వివాహానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా శ్రమిస్తారని, ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎంఆర్ఓ రహమతుల్లా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు మనం కళ్యాణ లక్ష్మికి సంబంధించిన చెక్స్ పంపిణీ జరుగుతుంది. దానిలో మనకి టోటల్ 95 చెక్స్ వచ్చినాయి. గౌరవ శాసనసభ్యులు గారు ఈరోజు టైం ఇచ్చారు కాబట్టి ఈరోజు చెక్ పంపిణీ చేస్తున్నాము. దానిలో బీసీసీ కులాలకు సంబంధించిన 49, ఎస్సీ కులాలకు సంబంధించిన 5, మైనారిటీ సంబంధించిన 32, ఈబీసీ సంబంధించిన 6, ఎస్టీ సంబంధించిన 3, టోటల్ 95 మెంబర్స్కి చెక్ పంపిణీ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అడ్మినిస్ట్రేషన్, అందరూ ప్రజాప్రతినిధులు అందరూ ఎప్పుడైనా బెనిఫిషరీ ఉన్నారో అందరికీ అన్ని రకాల బెనిఫిట్ రావాల్సింది. దాని గురించి అందరూ కలిసి పనిచేస్తున్నారు. అండ్ ఐ హోప్ మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన డెవలప్మెంటల్ వర్క్ ఆర్ సంక్షేమ పథకాలన్నీ కరెక్ట్ బెనిఫిషరీకి కరెక్ట్ టైంకి ఇవ్వగలుగుతాం. దానిలో కాపరేట్ చేయాల్సింది. ఎక్కడెక్కడ ఇష్యూ అయితే మా దృష్టికి, మన అధికార దృష్టికి తీసుకురావాల్సింది. దాంట్లో మనం సరిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మీ అందరూ ఇక్కడ చాలా మంది వచ్చేటంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ థ్యాంక్ యూ. ఇప్పటివరకు రాష్ట్రంలోని మొట్టమొదటి ఉన్నాం. సీఎం ఇంక్లూడింగ్ సీఎం క్లాసెస్ పెట్టుకున్నాం. ఇప్పుడు కొత్తగా సీఎం 40 ఇస్తున్నాం. ఈ 40 ప్రభుత్వాలు 2,568 సీఎం చెట్లు మంత్రాలయంలో సీఎం చెట్లు కొన్ని దాదాపు 600 అదేవిధంగా కళ్యాణ లక్ష్మి శాంతిపురం కూడా ఇది కూడా రికార్డు ఉన్నది. 2,350 కళ్యాణ లక్ష్మి శాంతిపురం చెట్లు ఈ రోజు నుంచి 45 మంత్రాలు ఉన్నారు. ఆ 43 ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కళ్యాణ లక్ష్మి శాంతిపురం చెట్లతో పాటు 2,350 కళ్యాణ లక్ష్మి శాంతిపురం చెట్లు జరుగుతుంది. దీనికి ఈ అన్ని కార్యక్రమాలు సాధించిన మా ఆఫీస్ గారు, అదేవిధంగా మంత్రిగారు ప్రజలు, అంతర్జాతీయ ప్రజలు, దీంతో పాటు
ముందండి ప్రతిదీ ప్రోత్సహించి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న అభివృద్ధి పథకాలు కానివ్వండి, ఇంతమంది కార్యక్రమాలు చెప్పిన అభివృద్ధి పథకం అంచనాలు వస్తుందని చెప్పి దానికి వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ దాంతోపాటు ఈ క్రెడిట్ నాతో పాటు వారికి దొరుకుతుంది. ఇక్కడ I don't know what to say. The reason I am is kind of what was the figure, what was the figure they are having a boat and boat is running the car ship is moving fast. Maybe last 4 months the level is slow, but I think now it will become up. The speed up and whatever we lost last 5 months in the next 6 months we have to manage and get back to the system. తప్పకుండా మళ్ళా మీ ఎన్నికలైతే మంచిరానికి పంపించింది నన్ను మంచిరాడానికి మళ్ళీ మంచిగా మళ్ళీ ఎన్నికలు అవ్వలేదు. తప్పకుండా ఈ కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి మిత్రుడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెలకు, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులకు, మహిళా నాయకులకు వాళ్ళు కూడా వెన్నుండి సహకరించిన ప్రతి ఒక్కరికి, యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దండేపల్లి మండలంలో ఆకన్పల్లి మధు అనే వ్యాపారి 180 మంది రైతుల వద్ద నుండి గత సంవత్సరం వడ్లు కొనుగోలు చేసి ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకుండా మోసం చేయడం జరిగింది. రైతులు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు తమ గోడును చెప్పుకోగా ఈరోజు పద్మనాయక ఫంక్షన్ హాల్ మంచిర్యాలలో మోసపోయిన రైతులకు మొదటి విడతగా ₹1,00,000 లోపు ఉన్న 70 మంది రైతులకు డబ్బులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దండేపల్లి మండల రైతులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఆకన్పల్లి మధు అనే వ్యక్తికి తమ వడ్లు కొనుగోలు చేస్తున్నాడని నమ్మి ధాన్యం ఇవ్వడం జరిగిందని, గత సంవత్సరం డబ్బులు చెల్లించకపోవడంతో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు తమ గోడును చెప్పడంతో ఈరోజు 70 మంది రైతులకు డబ్బులు ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జూలై నాడు ఏదైతే మీటింగ్ పోయినా దామోదర్ మీటింగ్, ఆ సందర్భంగా జరిగిన స్థలపరిశీలన వెళ్ళినప్పుడు స్థానిక ఎంపీసీ శ్రీనివాస్ గారు, ముఖ్య శ్రీనివాస్ గారు అక్కడ ఉన్న మోసపోయి రైతులందరూ తీసుకొచ్చి ఈ సందర్భంగా ఇంకా రైతులు మోసపోయారు, ఒక దళాన్ని ఒక వ్యాపారస్తులు 30 సంవత్సరానికి పంపించి దాదాపు 180 మంది రైతులను మోసం చేసిండు. డబ్బులు దాదాపు 5,000 డబ్బులు మోసం చేసింది చెప్పడం జరిగినప్పుడు ఒకటే మాట చెప్పిన, దీనికి చట్ట ప్రకారం పోతే మనకు కోర్టులో పోతే తప్పనిచ్చే పరిస్థితి కాబట్టి మన డబ్బులు మనం మోసం చేస్తామని చెప్పడం జరిగింది. దానికి వ్యక్తికి సంబంధించి చేసి దానికి సంబంధించిన అధికారులుగా పూర్తిగా సహకరించి ఆ డబ్బులు అతను ఏవైతే ఈ డబ్బులు తీసుకుపోయి ఇల్లు కొనుక్కొని, భూములు కొనుక్కొని, ప్రాపర్టీ కొనుక్కొని అన్నిటి దొంగ దాన్ని పొగలోకి ఆ రైతు
డబ్బులు ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అనారోగ్య పరిస్థితుల వలన అనారోగ్య కారణాల వలన 3 మాసాల ఆలస్యమైన వాస్తవం. ఈ రోజు మొత్తం మోసపోయిన రైతులు 1,00,000 మంది 70 మంది 80 ఉన్నారు. ఆ 70 మందికి ఈరోజు 1,00,000 వారికి 40 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకో 70 మంది 1,75,000 కోట్ల రూపాయల నష్టపోయిన రైతులకు వాళ్ళలో జనవరి 20 తారీఖు నాడు ఆ 73 మంది రైతులకు కోట్ల రూపాయల నష్టం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో రైతులకు సంబంధించిన అప్పులు చూపించండి. అది కాకుండా దాంతోపాటు ఈ రైతులు ఏ రకంగా మోసం చేసిందంటే వాళ్ళు నమ్మి ఆ రాష్ట్ర డబ్బులపై కూడా ఎంతో కొంత వడ్డీ నష్టం వస్తుందని చెప్పి 40 మంది రైతులు ఆ షాపులకి అప్పులు ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గం జిల్లా అందరికీ ఈ ఏ రకమైన వ్యవస్థలని వ్యాపారస్తులను నమ్మి దళాలను నమ్మి రైతులు వడ్లు కానీ వాళ్ళ పండే విత్తనాలు ఇచ్చి తర్వాత మోసపోయి ఇబ్బంది పడుతూ ప్రభుత్వ వ్యవస్థని ప్రభుత్వం ఉన్నది ఏ వడ్లు కానీ పెసలు కానీ కందులు కానీ పత్తి కానీ ఉన్నాయి కాబట్టి మీ దళాలు మోసపోయి ఇవాళ సరైన అవసరం వసూలు చేసి ఇబ్బంది పడిపోతుంది. కానీ ఆ పరిస్థితి మళ్ళీ మిగతా రైతులు రావాలంటే ప్రభుత్వ వ్యవస్థ నమ్మండి. ప్రభుత్వ వ్యవస్థ మోసం చేస్తే కేవలం ప్రభుత్వ బాధ్యత ఉంది. కాబట్టి ఈ ప్రైవేట్ వాళ్ళని మీరు ఇచ్చి ఈ పరిస్థితి తెచ్చుకోకండి. ఈసారి ఇది రాష్ట్ర చరిత్ర కాదు, చరిత్ర కూడా ఒక మనిషి ఒక దళాన్ని మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత వసూలు చేసి ఆ వసూలు చేసి ఈ రోజు రైతులను తిరిగి సంబంధించడం రాష్ట్ర దానికి కూడా పునాది తన మంత్రాలయంలో పడింది. ఈ రోజు 70 మందికి ఇస్తున్నాం. 70 మందికి మళ్ళీ 20 ఇస్తాం. మిగతా 40 మందికి ఆ తర్వాత 20 రెడీ వాళ్ళు ఏర్పాటు రైతులకు సంఘాలు అందరినీ ఇప్పించే బాధ్యత వారి. ఆయన ఇచ్చినప్పుడు వేరే వాళ్ళ గురించి తీసుకునే బాధ్యత రైతులకు సంబంధించిన విషయాలు వస్తుంది. అది వచ్చిన తర్వాత వాళ్ళ సమక్షంలో ఈ డబ్బులు ఈ 70 మందికి ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి చెప్పుకున్నా రైతులు ఈ విధంగా మోసపోకండి. మేమున్నాం ఇక్కడ ఈ దాన్ని గెలిపించింది ప్రభుత్వం ఉన్నది, వ్యవస్థ ఉన్నది. ఈ వ్యవస్థను మీకోసం కాదు. ఇటువంటి ధనాన్ని మోసపోయి మళ్ళీ జల్ భగీరథి పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో కుంటలు, ఇంకుడు గుంతలు నిర్మాణ పనులపై అవకతవకలు జరిగాయి అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు రావడంతో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నిర్మించిన పనులను పరిశీలించడానికి మందమరి మండలంలోని పొన్నారం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు కోసం మంచిర్యాల జిల్లాలో కృషి చేసినందుకు ప్రభుత్వం అవార్డును ప్రకటించిందని తెలిపారు. జిల్లాలో నీటి సంరక్షణ ఏర్పాటు చేసిన పనుల వివరాలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం పోర్టల్లో పొందుపరచడం జరిగిందని అన్నారు. జిల్లాలో నీటి సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన పనులను కేంద్ర ప్రభుత్వం పరిశీలించిన తరువాతే మంచిర్యాల జిల్లాకు అవార్డును ప్రకటించారని, కానీ సోషల్ మీడియాలో జిల్లా యంత్రాంగంపై తప్పుడు ప్రచారాలు చేస్తూ నిర్మాణ పనులపై అవకతవకలు జరిగాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి తప్పుడు వార్తలను ఉపేక్షించేది లేదని, ఇక ముందు ఇలాంటి వార్తలు వివరాలు తెలుసుకోకుండానే ప్రచురిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు ఉన్నారు.
తీసుకోండి ఫస్ట్. కౌంటర్ ఇచ్చాను, దానికి వాళ్ళు ఒప్పుకొని దానికి మళ్ళీ కొన్ని రిజాయిండర్ లాగా వాళ్ళు కూడా పెట్టారు ఈ ఎట్లా ఎట్లా ఉన్నాయి అండ్ దానిలో ఇట్లా లేవు అండ్ దానికి సంబంధించిన మళ్ళీ వాళ్ళు ఫాల్స్ ప్రొపగండా చేస్తే విల్ ఇనిషియేట్ క్రిమినల్ అండ్ సివిల్ యాక్షన్, రెండు యాక్షన్ కూడా తీసుకుంటాను. నేను మళ్ళీ చెప్తున్నాను ఏమైనా కరెక్ట్గా ఉంటుంది, మీరు చెప్పాల్సింది మనం దానికి ఒప్పుకుంటాము. కానీ అవార్డు సంబంధించిన అట్లా చెప్పేసి ఏదో ఒకటి పోర్టల్లో అంటే ఇది ఫస్ట్ టైం కాదు మాకు. నేను పెద్దపల్లిలో ఉన్న టైంలో సుల్తాన్పూర్ ఒక జీపీకి 1 crore వచ్చింది, అంటే క్లీన్ అండ్ గ్రీన్ జీపీ కింద ఎస్డిజి గోల్ కింద వచ్చింది. సో దానిలో ఆ టైం తర్వాత దాదాపు 1 monthకి అక్కడ అసలు చెత్త ఉన్నాయి, ఇక్కడ అది ఉన్నాయి. సో ఇది ఒక జెలసీ లాగా ఆర్ ఒక డిస్క్రెడిట్ చేయడానికి దట్ ఈజ్ రాంగ్ థింగ్. అంటే కరెక్ట్గా అది చేయాల్సింది ఏమైనా చెప్పాల్సింది ఏమైనా ఉంటుంది అంటే దానికి ఒప్పుకుంటాం. కానీ రాంగ్ ప్రచారం చేసేసి ఇక్కడ జరగలేదు అట్లా ఏమైనా ఇష్టమైతే అప్లోడ్ చేసేసి డబ్బులు తీసుకున్నారు. ఇంకా ఒక రాంగ్ ఉన్నాయి. కలెక్టర్ అదే మా అకౌంట్లో డబ్బు వచ్చింది, ఆ అమౌంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అకౌంట్లో వచ్చింది. దానికి గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. దానికి మనం ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి, దానికి పర్సనల్ వాడుకోవడానికి ఆ అమౌంట్ కూడా లేవు. సో అట్లా అవి కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. సో దానికి అన్నిటికీ మనం అది ఖండిస్తున్నాము. దానికి ఏమైనా ఉంటుంది అంటే మళ్ళీ ఇట్లా చేస్తే విల్ టేక్ సివిల్ అండ్ క్రిమినల్ యాక్షన్ బోత్. ఇప్పుడు మనము అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, తర్వాత కూడా అట్లా చేస్తే విల్ టేక్ సివిల్ అండ్ క్రిమినల్ యాక్షన్ బోత్. థ్యాంక్ యూ. మంచిర్యాల నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సతీమణి మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి ఘనంగా సన్మానం చేశారు. అలాగే కాశీపేట మండలంలో ఎమ్మెల్యే సోదరుడు కొక్కిరాల సత్యపాలరావు ప్రతిపాదించి నామినేషన్ వేయించి గెలిపించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు కూడా ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో మరియు కాశీపేట మండలంలో గ్రామ పంచాయతీల్లో గెలుపొందిన పాలక వర్గాలకు ప్రభుత్వం పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ మరియు కాశీపేట మండల పరిధి గ్రామ పంచాయతీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ నియోజకవర్గంలో 3 లక్షల మంది ఓట్లు పెట్టారు. 3 లక్షల మంది ఓటర్లు నాకు అక్కో చెల్లు అన్నో తమ్ముడు తండ్రులు పెద్దలు అందరూ అందరికీ చెప్పే పరిస్థితి సమయం లేదు. కాబట్టి ఎవరికీ ఎందుకంటే ఎంతమందిలో ఏదైనా కూర్చున్న పక్కన పదార్థాలు వాళ్ళందరూ కూడా కాబట్టి ఎవరికీ చెప్పకుండా ఎవరికీ చెప్పకుండా ఏ ఒక్క ఆలోచన ఉద్దేశించుంది ఎవరికీ చెప్పకుండా ప్రతి ప్రతి అక్క చెల్లి తల్లి అన్న ప్రతి ఒక్కరు నాకు ఆలోచిస్తున్నారు. కాబట్టి అదొకటే ధ్యేయంతో ఈరోజు ముందుకుంటున్నా. ఆ ధ్యేయమే ఇక్కడ ఉన్న ప్రజలకు ధైర్యం మనోధైర్యమే ఈరోజు పరిస్థితి ఎట్లున్నా కూడా మళ్ళీ మీ మధ్య కలిసి తిరిగే అవకాశం కల్పించింది. కాబట్టి తప్పకుండా మీ రుణం చూసుకున్నాక ఈ ప్రసక్తి లేదు. తప్పకుండా ఏవైతే మిగిలిన కార్యక్రమాలతో పాటు చాలా కార్యక్రమాలు కార్యకర్తలు అనుకుంటాక 20% ఇప్పుడు చేయగలిగిన ఇక్కడ 70% చేసేది. తప్పకుండా వాళ్ళందరినీ కూడా రుణం తీసుకునే వరకు నేను ఆ 20% తెలిసిన సర్పంచులందరికీ అభినందనలు. సర్పంచ్ కానీ ఉపసర్పంచ్ కానీ అదేవిధంగా వార్డులు కానీ వారికి కూడా ఏదైతే మందిరాలు కానీ నష్టం కానీ లేకపోతే లక్ష్యపేట ఇక్కడ నుంచి ఆదిపూర్ కార్పొరేషన్ పద్ధతులు అందరినీ మిగతా 3 మండలాలకు ఎన్నికల ఇన్ఛార్జీగా పంపిస్తే అసలు క్యాండిడేట్
కార్యాలయంలో ఖచ్చితంగా మా భవిష్యత్తుని అవసరం వాళ్ళ సందర్భంలో కూడా వాళ్ళు క్యాంటీన్ మొదలుగా క్యాంటీన్ తయారు చేసి ఊళ్ళో తీసుకునే పరిస్థితి చేసినందుకు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు ధన్యవాదాలు. చేస్తే 3 సార్లు అధికారులు తెలియజేశారు. ఇలా మొదలుపెట్టి ఏ ప్రభుత్వ కార్యక్రమం ఇస్తున్నా కూడా ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇస్తున్నా కూడా ఎటువంటి అవినీతి లేకుండా కార్యక్రమాలను విజయవంతంగా ముందుకుపోయారు. కాబట్టి దేశ సంపాదన మీద చాలా బాధ్యతలు ఏదైతే పొరబడి ఏదైతే పద్ధతి ఏదైతే ఒక లైన్ తీసుకున్నారో ఆ లైన్లో మీ సర్పంచులు పూర్తి మీ పురస్కారాలు చేసుకొని అదే కార్యక్రమాన్ని ఏ రకమైన భయం లేకుండా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఏ రకమైన నడిపిస్తున్న నమ్మకం ఉంటుంది. ఎందుకంటే గడిచిన 7 సంవత్సరాలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వెళ్ళారో వాళ్ళందరూ దాదాపు 90% తప్పకుండా వాళ్ళు మన పద్ధతి తెలుసు, కాంగ్రెస్ పార్టీ పద్ధతి తెలుసు, మా పద్ధతి తెలుసు. కాబట్టి ఏ రకమైన అవినీతి కూడా తప్పకుండా ఈ కార్యక్రమం ముందుకు నమ్మకం రాబోతుంది. తప్పకుండా తీసుకుపోయి ఏదైతే మంత్రాలు నిర్మాణం చేసామో దాన్ని మీ అందరి సహకారం సక్రమం ఉంటే తప్పకుండా దేశంలో మొట్టమొదటి మంత్రాలు తీసుకుందాం. దానికి నా శక్తిలు నాకున్న అన్ని శక్తులు వాడికి పనిచేస్తారు. దానికి మీ సహకారానికి ఖచ్చితంగా అది ఉద్యోగం లేదు, అది కూడా తీసుకున్నారు. ఆ స్థానాన్ని మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా అందరూ ఏదైతే పక్షం అవినీతి రహితంగా మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు సేవ చేస్తూ మీతో పాటు నాకు కూడా పేరు నమ్మకం ఉంటుంది. 100% నమ్మకం ఉంటుంది. సర్పంచులందరికీ ఈ వేదిక నుంచి మరొక మాట చెప్తున్నా, మీ గ్రామాలలో ఏ రకమైన సమస్యలు రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ కరెంటు కానీ లేకపోతే ఇతర మిగిలిన చదువుపోయా అదేవిధంగా 200 యూనిట్ కరెంటు వస్తలేదా, రేషన్ కార్డు సమస్య సదనంగా వస్తలేదా, బస్సు మొదలు గ్రామాల సంఖ్య అభివృద్ధి ఇతర రోడ్స్ రేసు కరెంటు ఇవి మంచినీళ్ళు వీటి గురించి మీ యొక్క గ్రామాలు ఎక్కడెక్కడ ఏమేమి తగ్గుతున్నాయి ఏమేమి కావాలి వచ్చినాక ఆ సమస్య తీవ్రత బట్టి 6 నెలల నుంచి సంవత్సరం లోపల ప్రతి సమస్య పెద్ద సమస్య తీర్చి గ్రామంలో ఈ ప్రజలు చేసే బాధ్యత ఎవరి దగ్గర తమాజా అవసరం లేదు. తమాజా అనేది మన అందరూ ఉండదు. మనం పనిచేసి మాట్లాడలేదు. సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, 2 సమాన సాగానికి మాత్రమే ఈ కార్యక్రమం సాధ్యమైనది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ను ఈరోజు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఏసీపీ వెంకటేశ్వర్లు ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి స్టేషన్లో గల రికార్డులను పరిశీలించి సీసీ ఫుటేజ్ల పనితీరు గమనించి సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి డ్రగ్స్ను పూర్తిగా నిషేధించాలని ఆయన కోరారు. గత సంవత్సర కాలం నుండి పట్టణంలో దొంగతనాలు నేరాల నియంత్రణ తగ్గుముఖం పట్టాయని, పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరు ఇందుకు నిదర్శనం అని చెప్పారు. ఏసీపీ వెంట సిఐ, ఎస్ఐలు, పోలీసులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈరోజు చెన్నూరు పిఎస్ పోలీస్ స్టేషన్లో రికార్డులన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది. వాటితో పాటు క్రైమ్కి సంబంధించిన సిడి ఫైల్స్, తర్వాత సీసీ కెమెరాల వర్కింగ్, తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్ యొక్క ప్రెమిసెస్ నీట్నెస్ అంతా కూడా తనిఖీ చేయడం జరిగింది.
సిబ్బంది యొక్క బాగోగులు కూడా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెన్నూరు టౌన్లో గంజాయి కానీ తర్వాత ఇతర మాదక ద్రవ్యాల విషయంలో కానీ ట్రాఫిక్కి సంబంధించిన విషయంలో కానీ చాలా సమర్థవంతంగా పోలీసింగ్ చేసి డ్రగ్స్ చాలా మట్టుకు గంజాయి అరికట్టడం జరిగింది. అదేవిధంగా దొంగతనాలు కూడా అరికట్టడం జరిగింది. మరి ముఖ్యంగా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం యాక్సిడెంట్ కేసులు అన్నీ కూడా దాదాపు ఒక 50-60% క్రైమ్స్ అన్నీ కూడా తగ్గించడం జరిగింది. ఇక్కడ ఉన్న సిబ్బంది ఎస్ఐసి కానీ సిఐ కానీ చాలా నిరంతరం 24 అవర్స్ ప్రజల భద్రత విషయంలో కానీ తర్వాత సెక్యూరిటీ విషయంలో కానీ రోడ్ యాక్సిడెంట్ల విషయంలో కానీ ప్రతి విషయంలో ఆల్ ఆస్పెక్ట్ చాలా మంచిగా పనిచేశారు. ఇంకా ఈ సంవత్సరం ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి ఇంకా క్రైమ్ ప్రివెన్షన్ కొరకు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలన్న దాని మీద డిస్కస్ చేసి ఇంకా క్రైమ్ యాక్సిడెంట్స్ కానీ కొట్టుకోవడాలు కానీ దొంగతనాలు కానీ మిగతా అన్ని విషయాలలో కూడా మనం క్రైమ్ డిటెక్షన్ విషయంలో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సిబ్బంది అందరికీ కూడా సూచనలు ఇచ్చి క్రైమ్ తగ్గించే ప్రయత్నంలో బాగా రికార్డ్ చేయడం. యాసంగి సీజన్ ప్రారంభమై రైతులు నార్లు వేసుకున్నా ఇప్పటికీ గూడెం ఎత్తిపోతల నుండి మంచిర్యాల నియోజకవర్గ రైతులకు సాగునీరు విడుదల చేయకపోవడంతో బుధవారం దండేపల్లి మండలం గూడెం లిఫ్టును బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి సందర్శించి సంబంధిత అధికారులతో నీటి విడుదల జాప్యంపై అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మోటార్ల ప్యానెల్ పనులు పూర్తి కాకపోవడంతో రైతులకు సాగునీరు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఎలక్ట్రిక్ ప్యానెల్ పనులు ప్రారంభమై 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో రైతులకు సాగునీరు అందించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో రైతులకు సాగునీరు అందించక మోసం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గత 2 సంవత్సరాలుగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కాంట్రాక్టర్పై ఒత్తిడి తెచ్చి జనవరి 5వ తేదీలోగా పనులు పూర్తి చేసి దండేపల్లి లక్షట్పేట మరియు హాజీపూర్ మండలాల రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. సరైన సమయంలో సాగునీరు విడుదల చేయని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాధవరపు వెంకటరమణారావు, బందెల రవిగౌడ్, గడ్డం స్వామిరెడ్డి, గోపతి రాజయ్య, వీరమల్లు హరిగోపాల్, ఎనగందుల కృష్ణమూర్తి, బియ్యాల సతీష్ రావు, రమేష్ జైన్, బేతు రవి, మోరుపూటల తులసి తదితరులు పాల్గొన్నారు. పంట పొలాలకు వెంటనే గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో దండపల్లి, లక్షట్పేట, ఆజిపూర్ మండల రైతులు అందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కి పండుగ పూట నీళ్ల కొరకు ఏదైతే సాగునీటి కొరకు ధర్నాలు చేయడము, కేసులు పెట్టడము జరుగుతుండే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏమన్నా మార్పు ఉంటుందని రైతులందరూ ఆశపడ్డారు. కానీ ఈసారి కూడా అదే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కట్టాల్సిన ఈ రూము, దాంట్లో ఏదైతే ప్యానెల్ బోర్డ్స్ పెట్టడానికి కట్టాల్సిన ఈ రూము, ఇది 2023లో ఈ పని ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఈ పని సరి అయిన సమయంలో పూర్తి చేయకపోవడం, అంటే జూన్ నుంచి నవంబర్ వరకు 6 నెలలు సమయం ఉండే, ఖాళీగా ఉండే. కానీ సరి అయిన సమయంలో ప్యానెల్ బోర్డ్స్ పెట్టకపోవడం వలన, వాటికి కావాల్సిన వైరింగ్ వర్క్ చేయకపోవడం వలన మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు సరి అయిన సమయంలో నీళ్లు అందించే పరిస్థితి లేదు. ఇప్పుడు అడిగితే ఇక్కడ ఉన్న అధికారులు సంక్రాంతి పండుగ తర్వాత నీళ్లు వదులుతామని చెప్తున్నారు. ఇప్పటికే రైతులు దాదాపు నాట్లేసుకుని నారు పోసుకొని 20 రోజులు, కొన్ని గ్రామాలలో నెల రోజులైంది. ఇంకా సంక్రాంతి పండుగ అంటే ఇంకా 15 రోజులు కనీసం వాళ్ళు ఆగాల్సిన పరిస్థితి ఉన్నది. గత వర్షాకాలం పంటలకు కూడా రైతులకు సరి అయిన రాలేదు, వాళ్ళు పెట్టిన దానికి వాళ్ళకు రాలేదు. రైతులు వర్షాకాలం పంటలో నష్టపోయినారు. ఈసారి యాసంగి పంటలు కూడా వీళ్ళ చేతిలో ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉండే, అధికారుల చేతిలో ఉండే, కాంట్రాక్టర్ మీద సరియైన సమయంలో ఒత్తిడి పెట్టి సరియైన సమయంలో వర్క్ పూర్తి చేసుకోకపోవడం వల్ల ఇలా ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కేవలము వారం రోజులు సమయం మిగిలింది. జనవరి 5వ తారీఖుకి ప్రతి సంవత్సరం నీళ్లు వదులుతారు. మరి ఈసారి సంక్రాంతి తర్వాత అంటే దాన్ని ఇంకా కూడా డిలే చేసే పరిస్థితి ఉన్నది. దీంతో రైతులు నష్టపోతారు. ఒకటి, సరియైన సమయంలో
పనులు పూర్తి చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. రెండోది, ఎప్పుడైతే 3 టీఎంసీ నీళ్ల కొరకు ఈ ప్రాజెక్ట్ ని కట్టారు, 3 టీఎంసీల నీళ్లు అందిస్తేనే మంచిర్యాల నియోజకవర్గంలో ఇటు వెల్గనూరు కావచ్చు, అడిదిక్కు తానిమడుగు, నెల్కి వెంకటాపురం నుంచి మొదలుకుంటే లక్షట్పేట్ మండలం మొత్తము దొనబండ ఆజీపూర్ వరకు 30 డిస్ట్రిబ్యూటర్ నుంచి 40 డిస్ట్రిబ్యూటర్ వరకు 30,000 ఎకరాలకు నీళ్లు అందిస్తాం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇప్పుడు అధికారులు చెప్తున్నది ఏంటంటే 3 టీఎంసీలు కాదు, కేవలం 1.5 టీఎంసీ నీళ్లు వదులుతామని చెప్తున్నారు. దీంతో ముఖ్యంగా ఆజీపూర్ మండలం, లక్షట్పేట్ మండలంలో ఉన్న ఏ చెరువులకు కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరూ నష్టపోతారు. రైతుల మధ్యనే చిచ్చు పెట్టి, ఇటు దండపల్లి, లక్షట్పేట రైతుల మధ్యలో చిచ్చులు పెట్టి రైతులను రోడ్ల మీదకి దించే పరిస్థితికి ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతుల మధ్యలో కొట్లాటలు పెట్టి రైతుల మీద ఉల్టా కేసులు పెట్టడం తప్పించి దీంట్లో సరియైన సమయంలో ప్లానింగ్ చేసుకోకపోవడం వలన, సరియైన సమయంలో ఈ పని పూర్తి చేయకపోవడం వలన ఇవాళ రైతులు నష్టపోయే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా అధికారులను కోరుతున్నాము, కాంట్రాక్టర్ పై ఒత్తిడి తెచ్చి 24 గంటలు మ్యాన్ ఫోర్స్ పెంచండి, మ్యాన్ పవర్ ని పెంచండి, 24 గంటలు పని చేసి జనవరి 5వ తారీఖు కల్లా ఈ కాల్వ నుంచి నీళ్లు అందించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. వారం రోజులల్లా దండపల్లి, లక్షట్పేట, ఆజిపూర్ మండల రైతులకు నీళ్లు అందించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. ఈ ప్రాంతం రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన యాసంగి పంటలో రైతులు నష్టపోకూడదు. రైతులను కాపాడాలి. భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఉంటది. వారం రోజులలో నీళ్లు అందించకపోతే రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన, ధర్నా కార్యక్రమాలు చేపడతారని హెచ్చరిస్తూ అధికారులకు చెప్తున్నాం, 24 గంటలు పనిచేయించండి, ఎక్కువ మందిని పెట్టండి, ఎక్కువ లేబర్ ని పెట్టండి, ఎక్కువ మంది ఎలక్ట్రీషియన్స్ ని పెట్టండి. వారం రోజులల్లా దండపల్లి, లక్షట్పేట్, ఆజిపూర్ ఈ 3 మండలాల రైతులకు సాగునీటి అందించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దండపల్లి మండలంలోని శ్రీ రమా సత్యనారాయణ గూడెం ఎత్తిపోతల పథకాన్ని గత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ యొక్క లిఫ్టును ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. వారు దీన్ని ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న రైతాంగం ఎవరైతే మన కడెం ఆయకట్టు కింద ఆధారపడి ఉన్నారో ఆ రైతులకు ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతో ఈ యొక్క లిఫ్టును కూడా అప్పుడు మంజూరు చేయడం జరిగింది. ఇది 3 టీఎంసీలు 30,000 ఎకరాలకు నీరు అందించాలనే ఉద్దేశంతో ఈ లిఫ్టును మంజూరు చేస్తే ఇవాళ దాన్ని కనీసం 10-15,000 ఎకరాలకు కూడా సాగునీరు అందియకుండా రైతులకు ప్రతి సంవత్సరం కూడా రైతులు పండుగలు కాకుండా ఎప్పుడూ ఇబ్బందులకు గురి చేస్తూ రైతులంతా రోడ్లెక్కిన తర్వాతనే దీనిని స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులను నష్టపెట్టకుండా రైతులకు ఏదైతే 120 రోజుల కొరకు 120 రోజులు ఇయ్యాలనే ప్రణాళిక ఏదైతుందో దాన్ని ప్రకటబందీగా అమలు చేసి ఈ యొక్క రైతాంగాన్ని ఆదుకుంటే తప్ప ఈ రైతుల కష్టాలు తీరే అనేది మేము బీజేపీ పార్టీ పరంగా రైతుల పక్షాన కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా మేము రైతుల పక్షాన పోరాటం చేస్తానని చెప్పిన నాయకులు ఇవాళ ఎక్కడున్నారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ రైతులందరూ నాట్లు వేసుకుని మందులు అందుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా నెల రోజులు దాటిపోయినాయి. ఇంకా 15 రోజులు 20 రోజులు అయితే అది కైలెప్పుడు చేసుకుంటారు, నాటెప్పుడు వేస్తారు, పంట చేతికి ఎప్పుడు వస్తుంది. పెట్టుబడులతోని రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈ 2-3 రోజుల ఈ వాటర్ను విడుదల చేసినట్టయితే రైతులను ఆదుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి రైతుల పక్షాన నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఈ యొక్క లిఫ్టును సందర్శించడానికి మన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ గారు వచ్చి ఈ లిఫ్టును సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి 2026 నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో ఆనందంగా శాంతియుతంగా జరుపుకోవాలని మందమరి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో నిబంధనలు అతిక్రమించిన, అతి ప్రవర్తనకు పాల్పడిన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
డిసెంబర్ 31 రాత్రి పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ శాఖ పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువత ఉత్సాహం పేరుతో ప్రమాదకర విన్యాసాలకు పాల్పడి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని సూచించారు. డిసెంబర్ 31 సాయంత్రం నుంచే పట్టణంలోని ప్రధాన రహదారులు కూడళ్ల వద్ద నిరంతర డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని ఎస్ఐ తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపినట్లయితే ఎలాంటి ఉపేక్ష లేకుండా వాహనాలను అక్కడికక్కడే జప్తు చేయడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ల రద్దుకు రవాణా శాఖకు సిఫార్సు చేస్తామని స్పష్టం చేశారు. పట్టణ పరిధిలో ఎటువంటి డీజే సౌండ్ సిస్టమ్స్కు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. అధిక శబ్దాలతో ప్రజలకు, వృద్ధులకు, రోగులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో రహదారులపై మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, అటువంటి వారిని వెంటనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. బైక్ రేసింగ్లపై క్రిమినల్ కేసులు, యువత బైక్ రేసింగ్లు చేయడం, సైలెన్సర్లు తొలగించి అతి వేగంగా వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సిఐ శశిధర్ రెడ్డి హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకలను చట్ట పరిధిలో కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని, చట్టాన్ని అతిక్రమిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన ప్రజలకు సూచించారు. ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులందరూ కూడా రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఏదైతే డిసెంబర్ 31 ఉందో ఈరోజు అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు కాబట్టి మా పోలీస్ తరఫున కూడా అందరూ కూడా సర్కిల్ పరిధిలో ఉన్న 4 పోలీస్ స్టేషన్లు కూడా అందరూ కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మా యొక్క సిపి రామగుండం గారు మరియు డీసీపీ మంచిర్యాల గారి ఆదేశాల మేరకు మన ఏసీపీ బెల్లంపల్లి గారి సూపర్విజన్లో అందరూ కూడా అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈరోజు చాలామంది వేడుకలను ఇంట్లో జరుపుకోకుండా బయటకు వచ్చి చేసుకొని ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్టు కొంచెంమంది వ్యవహరిస్తూ ఉంటారు. మరి వాళ్ళ మీద మేము ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది. కొన్ని టీమ్స్ కూడా అన్నిటి కూడా టీమ్స్ ఫామ్ చేసి మెయిన్ ఏరియాస్లో మనం పికెట్స్ కూడా పెడుతున్నాము. మరి ఎక్కడైతే తాగి న్యూసెన్స్ చేసినా కానీ, బండి నడుపుడే కానీ, లేకపోతే ర్యాష్గా బండి నడుపుడే కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించినట్టుంటే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఏదైతే డ్రంక్ డ్రైవ్ చేసి వెళ్ళే వాళ్ళ మీద కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి ఆ బండ్లు కూడా అన్ని సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మీ యొక్క సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఇంటి వరకే పరిమితం చేసుకొని ఇంట్లో హ్యాపీగా సంతోషంగా మీ పిల్లలతో జరుపుకోవాలని చూసుకున్నాము. ఎందుకంటే మనం చూసినట్టయితే చాలామంది తాగి బండి నడపడం వలన ఈరోజు ప్రీవియస్లీ కూడా చాలా యాక్సిడెంట్స్ కావడం జరిగింది. ఇంట్లో పెను విషాదం అనేది నింపడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మీ సెలబ్రేషన్స్ హ్యాపీగా సంతోషంగా ఇంట్లో జరుపుకోవాలి. ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా, ఇతరులకు ఇబ్బంది గురి చేయకుండా మేము ఈ సెలబ్రేషన్ జరుపుకోవాలని చెప్పి మా పోలీస్ తరఫున అందరికీ విన్నపిస్తూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మరొకసారి మీరందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించిన నూతన డీసీసీ అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న జిల్లా కార్యవర్గ కమిటీని రద్దు చేస్తున్నామని, నూతన కార్యవర్గ కమిటీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, త్వరలోనే జిల్లా కార్యవర్గం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏఐసిసి ఆదేశాల మేరకు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో తెలంగాణలో ప్రతి ఒక్క జిల్లా కాంగ్రెస్ కమిటీ బలోపేతానికి అధికారికంగా అర్హతలు ఉన్న నాయకులను జిల్లాలోని కార్యవర్గంలోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇకపై పదవులు పొందిన ప్రతి ఒక్క జిల్లా నాయకులకు బాధ్యతలు అప్పగిస్తామని, వారు వారి బాధ్యతల పట్ల పరిధిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని, 2029 పార్లమెంటు ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మంచిర్యాల జిల్లా కార్యవర్గం శక్తి వంచనకు మించి పనిచేయడానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా అబ్జర్వర్గా విచ్చేసిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ రెహమతుల్లా హుస్సేన్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్తను నాయకునిగా తీర్చిదిద్దే క్రమంలో వారి యొక్క బాధ్యతలను క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర, జిల్లా, మండల, బ్లాక్, టౌన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ పదవులు నియమించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా నియోజకవర్గ ప్రస్తుత మరియు మాజీ పీసీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, మండల, బ్లాక్, టౌన్ అధ్యక్షులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సేవాదల్, ఐఎన్టీయూసీ మరియు అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొని వారి జిల్లా కాంగ్రెస్ పదవుల కోసం దరఖాస్తులను డీసీసీ అధ్యక్షులకు సమర్పించారు.
జిల్లాలో 3 కాన్స్టిట్యున్సీలు జిల్లా కాంగ్రెస్ కమిటీలను పూర్తి స్థాయి రద్దు చేస్తూ కొత్త కమిటీ అతి త్వరలో వేస్తామని అధిష్టానం ఏఐసిసి పిసిసి అధిష్టానం నుంచి నాకు వచ్చిన దాని ప్రకారం నేను ఈరోజు అన్ని కమిటీలు రద్దు చేస్తున్నా. కొత్త కమిటీల కొరకు నియామకాల కొరకు వాళ్ళ యొక్క అప్లికేషన్స్ తీసుకుంటున్నా. ఈ వచ్చే కమిటీ వేసే కమిటీలు 3 ఎమ్మెల్యేలు నా నియోజకవర్గాల యొక్క వారి యొక్క సూచన మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అందరి యొక్క ఇష్టానుసారంగా మనందరం కలిసికట్టుగా మంచి కమిటీ వేస్తామని రావడానికి ఉద్దేశం ఉంది. అతి త్వరలో ఒక 15 రోజుల లోపల కొత్త కమిటీ వేస్తాం. ఇప్పుడు ఈ కమిటీ రానున్న మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మళ్ళీ మొత్తం జిల్లాలో మనదే పై చేయి ఉండాలని ఆ ఉద్దేశంతో కొత్త యువకులను తీసుకోవాలని ఆలోచనతోటి కొత్త కమిటీ వేస్తున్నాము. ఈ కమిటీలో ఆశాహులు వాళ్ళ దగ్గర మేము అప్లికేషన్ తీసుకుంటున్నాము. ఈ ముగ్గురు దగ్గర కూడా వాళ్ళ అడిగి డిసిసి ప్రెసిడెంట్ నేను కూర్చొని కొత్త కమిటీ ఈ నెల లోపే కొత్త కమిటీ వేస్తానని చెప్పడానికి ఈరోజు సమావేశానికి ముఖ్య ఉద్దేశం. నా పేరు రహమద్ హుసేన్, పిసిసి ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్ఛార్జ్, పెద్దపల్లి పార్లమెంట్ 2 జిల్లాలకు ఇన్ఛార్జ్. ఈరోజు రాష్ట్ర పిసిసి ఆదేశానుసారం, అఖిల భారత కాంగ్రెస్ ఏఐసిసి సెక్రటరీల ఆదేశానుసారం మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశాన్ని 3 నియోజకవర్గాలుగాను సెంటర్లో ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గం, గద్దెరాగడి, భీమా గార్డెన్లో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్లు, డిసిసి ఆఫీస్ బేరర్లు, పిసిసి సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, అదేవిధంగా క్రియాశీల కార్యకర్తలతో ఈ సమావేశం నిర్వహిస్తూ ఈరోజు ఒకటే నిర్ణయం తీసుకుంటున్నాం. పార్టీ ఆదేశానుసారం నూతనంగా కమిటీని ఏర్పరచుకోవడం కోసం పాత కమిటీలను రద్దు చేస్తూ నూతన కమిటీకి ప్రపోజల్స్ తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఆదేశించడం జరిగింది. గౌరవనీయులు మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, వారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా మన మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ టిపిసిసి జనరల్ సెక్రటరీ రహమతుల్లా హుసేన్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలో రావడానికి కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వచ్చేటువంటి రోజుల లోపల పార్టీకి క్రమశిక్షణగా పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తను గుర్తించి వారి స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పచెప్తాం. అదే కాకుండా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ నిర్వహించిన సమయం లోపల చాలా మంది పాల్గొన్నారు. కొంతమంది మా గౌరవనీయులు పెద్దలు ప్రేమసాగరరావు గారు నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులందరికీ కూడా సన్మానం కార్యక్రమం మంచిర్యాలలో నిర్వహిస్తున్నారు. ఆ నిర్వహణలో పాల్గొన్నారు. అది అయిపోగానే ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటానని నాకు ఫోన్ ద్వారా వాళ్ళు తెలియజేయడం జరిగింది. వారికి కూడా చెప్పడం జరిగింది. నిజంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి ప్రతి కార్యకర్త ముందుండాలని గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు, పెద్దలు, పూజ్యులు, గురు సమానులు, రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రులు వెంకటస్వామి గారి నాయకత్వం లోపల, అదేవిధంగా బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారి నాయకత్వంలో, అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగరరావు గారి నాయకత్వం లోపల, యువ నాయకులు గడ్డం వంశీకృష్ణ గారు, పార్లమెంట్ సభ్యులు వారి సూచనలు ఆలోచనలతోని తప్పకుండా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం ఒక సేవకుడిగా, ఒక సైనికుడిగా బాధ్యతలు నిర్వహిస్తానని, ప్రతి ఒక్కరు కూడా నాతో కలిసి రావాలని, ఎవరి వారి స్థాయిలో ఉన్నటువంటి గురువులకు గురువత బాధ్యతగా వారి బాధ్యతలు, వారి నాయకత్వాన్ని బలపరుస్తూనే పార్టీ పదవిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వం కింద పార్టీ ఆదేశాలను పనిచేసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, పార్టీకి వ్యతిరేకంగా కానీ నాయకత్వాలకు లోబడి కానీ పని చేయకూడదని, పార్టీ నిర్ణయానికి, అధిష్టాన నిర్ణయాలకు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ముందుగా ఉండి పనిచేయాలని, పార్టీ బలపడుతూనే నాయకత్వం బలపడుతుంది. నాయకత్వం బలపడ్డప్పుడే ప్రజల నుండి ఆ నాయకుడికి సరైనటువంటి నాయకత్వ బాధ్యతలు ప్రజలు అప్పచెప్తారని, కనుక రాబో మున్సిపల్ ఎన్నికల లోపల తప్పకుండా
జిల్లాలో ఉన్నటువంటి 4 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నదని ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను గర్వంగా చెప్పబోతున్నా. తప్పకుండా మా శాసనసభ్యులందరూ కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా చెప్పుకుంటూ పోతే ఇలా చెన్నూరు నియోజకవర్గంలో సోమనపల్లిలో 250 కోట్ల రూపాయలతోని ఇలా ఇంటిగ్రేట్ స్కూల్ తీసుకురావడం జరిగింది. అదే విధంగా మంచిర్యాలలో ఒక ఇంటిగ్రేట్ స్కూల్, బెల్లంపల్లిలో ఒక ఇంటిగ్రేట్ స్కూల్, అంటే సుమారుగా 750 కోట్లతో విద్యా అభివృద్ధి కోసం ఒక కార్యక్రమం, ఇరిగేషన్ కోసం ఇలా ఏదైతే బ్యాక్ వాటర్ వల్ల పంట నష్టపోయిందో ఇలా చెన్నూరు నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయలు, అదే విధంగా మంచిర్యాల నియోజకవర్గం లోపల బ్యాక్ వాటర్ తో నష్టపోతారని చెప్పేసి కరకట్ట ద్వారా 220 కోట్ల రూపాయలు. అదే కాకుండా ఇలా మంచిర్యాల నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి మందమరి ఏరియాలోని కాశీపేట 1వ గనిలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన జనరల్ అసిస్టెంట్ కసిరబోయిన రాజయ్యను బుధవారం కాశీపేట 1వ గని ఆవరణలో గని మేనేజర్ సతీష్ పూలమాలలు శాలువాలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం గని మేనేజర్ సతీష్, బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, ఫిట్ సెక్రటరీ మినుగు లక్ష్మీనారాయణ, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్ మాట్లాడుతూ రాజన్న 35 సంవత్సరాలు సింగరేణిలో సుదీర్ఘ సేవలు అందించి క్రమశిక్షణతో తోటి ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెదిలి మంచికి మారుపేరుగా ఉంటూ అందరి మన్ననలు పొందారని అన్నారు. పదవి విరమణ అనేది అనివార్యమని, ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ పదవి విరమణ పొందడం తప్పనిసరి అని పేర్కొన్నారు. కసిరబోయిన రాజయ్య శేష జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ నిఖిల్, అండర్ మేనేజర్ సుమన్, సంక్షేమ అధికారి మీర్జా గౌస్ జీషన్, హిమాలయ, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, ఫిట్ సెక్రటరీ మినుగు లక్ష్మీనారాయణ, బండ్ల లక్ష్మణ్ దాస్, బైరి శంకర్, అబ్దుల్, రాజేందర్, ఆడేపు రవీందర్, రంజిత్, సమత్ శ్రీనివాస్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. మరి నూతన సంవత్సరము 2026కు మనం వెళ్తున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మనతోటి పనిచేసి 30 సంవత్సరాలు సర్వీస్గా జనరల్ అసిస్టెంట్గా పనిచేసిన రాజయ్య గారు ఈరోజు పదవి విరమణ అయితే ఏదైతే చెందుతున్నారో వారికి, వారి కుటుంబ సభ్యులకు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజయ్య గారు మన గనిలో మంచి సేవ చేసి అదే తన వృత్తిని నైపుణ్యాన్ని పెంపొందిస్తూ మన మైండ్లో రక్షణతో పనిచేసి ఈరోజు వారు పదవి విరమణ జరుగుతుంది. సింగరేణిలో కానీ ఎక్కడ కానీ ఎవరైనా అపాయింట్మెంట్ అయినా అపాయింట్మెంట్ రిటైర్మెంట్ అనేది మనందరికీ తెలుసు. కాబట్టి రాజయ్య గారు కూడా మంచి పేరున్న వ్యక్తి, పనే దైవంగా పనిచేసి అందరి మన్ననలు పొందినారు. కాబట్టి వారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. కాబట్టి వారు సింగరేణిలో చేసిన సేవకు గాను రేపు పదవి విరమణ అయినంత అనంతరం కూడా వారి శేష జీవితము మంచిగా ఉండాలని కోరుతూ రాజయ్య గారి కుటుంబ సభ్యులకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలుస్తూ నాకు అవకాశం ఇచ్చిన విశిష్ట అతిథి అయిన కాసపోయిన రాజయ్య మరియు మేడం కాసపోయిన రాజయ్య, వారి ఫ్యామిలీ మెంబర్స్కి మరియు నా తోటి సహోదర ఉద్యోగస్తులు, తోటి ఆఫీసర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్రపతి రాజయ్య యొక్క కష్టాన్ని మేము మర్వం, ఆయన ప్రతి డబ్బు మీద చేస్తేనే మాకు డిస్పాచ్ అయిందనేది మేము గమనిస్తున్నాం. కాకపోతే స్టేజ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా. యాక్చువల్గా మేము ఆన్ రోల్ 1146 మంది ఉన్నాము, యావరేజ్గా 800 మంది పనిచేస్తున్నాము. ఫస్ట్ మంచిగా గుర్తుండే రోజు 35 సంవత్సరాలు సర్వీస్ చేసిండు అతను. ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో కలిసి సుఖంగా ఉండాలని కోరుకుంటూ, ఈ సబ్జెక్టు మైనింగ్ సంబంధించింది. ఈరోజు చివరి రోజు, నైట్లో కూడా ఆకస్మిక తనిఖీలు ఉంటాయి. ఏది చేసినా ఆఫ్టర్ డ్యూటీ అవర్స్ మీ ఇష్టాన్ని మేము కాదనలేము, కానీ మనం బొగ్గుబాయిలో పనిచేస్తాం కాబట్టి ఇద్దరు నేచర్కు విభిన్నంగా ఉంటుంది. మీరు బాగుండాలి, నేను బాగుండాలి, అందరూ బాగుండాలంటే చాలా చక్కగా ఉండాలి. తీసుకుంటే
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జల్ భగీరథి పథకం నిర్మాణ పనులపై వచ్చిన సోషల్ మీడియా ఆరోపణలపై విచారణ చేపట్టిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా పొన్నారం గ్రామంలో జల్ భగీరథ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్. చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేపట్టిన ఏసీపీ వెంకటేశ్వర్లు పోలీస్ స్టేషన్లోని రికార్డులను సీసీ ఫుటేజ్లను పరిశీలించి తగు సూచనలు చేసిన ఏసీపీ. మంచిర్యాల నియోజకవర్గం మరియు కాశీపేట మండల పరిధిలో విజయం సాధించిన గ్రామ పంచాయతీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను సన్మానించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.